సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పరిష్కారం చేయడంలో ప్రజా ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించినప్పుడు కానీ అన్ని రకాలుగా రక్షణగా ఉంటున్న పోలీసులు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలుగా పోలీసులకి సరెండర్ లీవులు బకాయిల డబ్బులు ఉన్నాయి, అదేవిధంగా టీఏడిఎల్ డబ్బులు బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బులు ఈ బిల్లు రాక వాళ్ళ సొంత డబ్బులు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులు పెట్టి ఆ బిల్లులు రాక వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇళ్ల బాడుగలు కట్టలేక పోలీసులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల పోలీసుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు రేపు మన ఆంధ్రప్రదేశ్ పర్యటన విశాఖపట్నానికి వస్తున్నాడు. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ, అదేవిధంగా గతంలో రాయలసీమ అభివృద్ధి కోసం డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ ఈరోజు ఆ డిక్లరేషన్ పక్కన పెట్టి మేము రాయలసీమకి ఎలాంటి నిధులు ఇవ్వలేము, కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించలేమని చెప్పి అబద్ధాలు చెప్తున్నా ఈ మోడీ గో బ్యాక్ అని చెప్పి ఈరోజు సిపిఎం మాత్రమే నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ఆంధ్ర ప్రజల నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీరు గతంలో ఏదైతే ప్రకటించారో రాయలసీమకు డిక్లరేషన్ కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు కానీ, అదేవిధంగా కడపలో ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అదేవిధంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని చెప్పి మీరు ప్రకటన చేయాలి. చేయకపోతే రేపు భవిష్యత్తులో మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి లేదు. విశాఖపట్నంలో మొత్తం ప్రజలందరూ కూడా అడ్డుకుంటారని చెప్పి మేము సిపిఎం గా బీజేపీ ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అన్ని రకాల హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా ఈ రోజు బీజేపీకి భయపడి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అందువల్ల అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడాలి, సిపిఎం చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ఆ పార్టీని హెచ్చరిక చేస్తున్నాం. వాడకి జిల్లా కార్యదర్శి మన రాష్ట్రానికి రేపు రాబోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నారు, మీరు ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయే సందర్భంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మీరు డిమాండ్ చేశారో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇవ్వాలని, అంతేకాకుండా రాయలసీమ, ఇతర కోస్తాంధ్ర వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి 7 జిల్లాలకు ప్రతి సంవత్సరం ఒక జిల్లాకు 50 కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి విభజన చట్టంలో ఏదైతే ఉందో వాటిని అమలు చేయమని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున ఈరోజు ప్రజల పక్షాన ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు నరేంద్ర మోడీ గారి చేత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు కానీ, అదేవిధంగా విశాఖ కుక్క ఫ్యాక్టరీ ఈ రాష్ట్ర ఆంధ్రుల హక్కు